హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నూతన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరొక పథకానికి శ్రీకారం చుట్టబోనుంది. సో దీనికి సంబంధించిన పథకం ఏంటంటే అమ్మకు వందనం. సో మేనిఫెస్టోలో సూపర్ 6లో అమ్మకు వందనం ఒకటి. దీనికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం అయితే ఈరోజు జియో అయితే పాస్ చేశారు. సో అమ్మకు వందనం విషయంలో అమ్మకు వందనం స్టూడెంట్ కింగ్ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేసింది. సో ఆధార్ లేని వాళ్ళు వెంటనే ఆధార్ కార్డుకు అప్లై చేసుకోవాలని, అంతవరకు ఆధార్ వచ్చేంతవరకు పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడి కార్డులలో ఏదో ఒకటి సమర్పించాలి. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షణలకు 15,000 రూపాయలు, స్టూడెంట్ కిట్లో బ్యాగులు, దుస్తులు తదితరులు అందిస్తారు. సో అంతేకాకుండా చాలామంది ఒక అపోహలో ఉన్నారండి. ఈ అమ్మకు వందనం డబ్బులు పడాలంటే ఎటువంటి జిరాక్సులు కావాలి, ఎటువంటి పేపర్స్ కావాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏదీ లేదండి. సో విద్యార్థి యొక్క ఆధార్, ఇప్పుడే చెప్పిన విధంగా ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా తల్లికి ఆధార్ కార్డు ఉండాలి. తల్లి యొక్క ఆధార్ కార్డుకు ఖచ్చితంగా మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలండి. మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేనప్పుడు మీరు వెంటనే మీ సేవా సెంటర్లకు కానీ, నెట్ సెంటర్లకు కానీ వెళ్ళి మీ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. సో అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి, ప్రతి విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా తల్లి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని రెడీగా పెట్టుకోండి. సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే ఈ స్కీమ్ వెంటనే అమలుకు శ్రీకారం చుడుతున్నారు కాబట్టి స్కూల్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లు స్కూల్కి పంపించారంటే అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు దీనికి సంబంధించిన మొత్తం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వాళ్ళ పోర్టల్ అయితే అప్లోడ్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అని చాలా మందికి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారండి. ఇంతటి వరకు అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వని ఎక్కడైతే చెప్పలేదు, అదేవిధంగా హామీ ఇచ్చినప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తానని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మీరు ఎటువంటి అపోహ పడాల్సిన అవసరం లేదు. ఇవి రెడీ చేసుకొని రెడీగా ఉండండి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.